సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. దక్షిణ తెలంగాణ సాగునీటి కష్టాలకు చెక్ పెడుతూ ప్రతిష్టాత్మకమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వచ్చే 30 నెలల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నల్లమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని జలసౌదాలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నీటి ప్రాజెక్టులపై ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మార్చి 2027 నాటికి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా మరియు కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని విమర్శించిన మంత్రి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాజెక్టుల కోసం మొత్తం 1546 కోట్లను ప్రభుత్వం కేటాయిస్తుందని తెలిపారు. ఇందులో కల్వకుర్తికి 909 కోట్లు, నెట్టెంపాడుకు 252 కోట్లు, భీమాకు 200 కోట్లు మరియు కోయిల్ సాగర్కు 185 కోట్లు వెచ్చించనుందన్నారు. మరో కీలక నిర్ణయంగా జూరాల ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడికను తొలగించి దాని పూర్తి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరిస్తామని మంత్రి ప్రకటించారు. అక్కడి నుంచి తొలగించిన ఇసుకను గోదావరి బేసిన్ ప్రాజెక్టుల నిర్మాణానికి వినియోగించాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న భూసేకరణ పనుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే 5,000 కోట్లు కేటాయించారని ఆయన గుర్తు చేశారు. కృష్ణా జలాల్లో మన రాష్ట్రానికి రావాల్సిన ప్రతి నీటి చుక్కను వాడుకుంటామని, సాగునీటి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మంత్రి తేల్చి చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరిలతో పాటు ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.